మీరెప్పుడన్నా ప్రెషర్ కుక్కర్‌లో ఇలా కర్రీస్ ప్రిపేర్ చేశారా? నేనైతే ఇలా స్టఫ్డ్ పొట్లకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. తక్కువ ఆయిల్ తోటి మసాలాస్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకొని రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడు నేను మొత్తం వీడియో చూపిచ్చేస్తాను. మొత్తం ఎండ్ వరకి చూసేయండి. ఇప్పుడు మనం పొట్లకాయలని తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న దాన్ని ఎడ్జెస్ కట్ చేసి మనం స్టఫింగ్‌కి వీలయ్యేటట్టు ఇలా ఇంత ఇంత పీసెస్‌గా కట్ చేసేసుకొని, దీంట్లో మధ్యలో గింజలుంటాయి కదా! ఆ గింజల్ని కూడా తీసేసేయాలనమాట. ఇలా తీసేసుకొని అన్నీ కూడా ఈక్వల్ లెవెల్‌గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వీటిని 4 విధాలుగా మనం స్టఫ్ చేసుకునే విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిలో మనకి మంచి ఎనర్జీనిస్తుంది. హై ఫైబర్ ఉంటుంది. ఇంకా మెగ్నీషియం, ఐరన్ లెవెల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో మనం ఇలా రెసిపీస్‌లలో పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేయడం వల్ల చాలా మంచిది హెల్త్‌కి కూడా. ఇప్పుడు ఒక పాన్‌లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని పచ్చి వాసన పోయే వరకి ఒక 2-5 మినిట్స్ వరకి మనం ఇలా గోయించుకుంటే సరిపోతుంది. అవి మెత్తగా ఉడకాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి యూజ్ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు యూజ్ చేయండి. చాలా టేస్ట్ ఉంటాయన్నమాట ఈ 2 కాంబినేషన్. సో, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చి కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్‌గా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనము ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మంచిగా కొత్తిమీర ఫ్రెష్‌గా కట్ చేసుకున్నది. తర్వాత ఇంకా మనం వేయించుకున్న ఉల్లిపాయలుంటాయి కదా! అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసేయండి. నేనిక్కడ మసాలా అనేది ఏది యూజ్ చేయట్లేదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి కానీ, ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే యూజ్ చేస్తున్నా. మీకెవరైనా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఏసేసుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసేసి, ఇక్కడ యాడ్ చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే ఇదంతా గూడా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. దీంట్లో ఏమీ లేవు కదా! టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకునేరు. అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంతా గూడా స్టఫ్ చేసేసుకొని మిగిలిన కర్రీని ఇలా బౌల్‌లో పెట్టేసుకోవాలనమాట. డైరెక్ట్ కుక్కర్‌లో వేయడం వల్ల మనకి అవి మాడిపోతుంది. అందుకు ఒక బౌల్‌లో ఇలా పెట్టేసుకొని అన్నీ కూడా జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసేసేయండి. అసలు ఆయిల్ ఏయకున్నా కూడా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే విజిల్ పెడుతున్నాం కదా మనము. చాలా తక్కువ వాటర్ ఎయండి. ఎందుకంటే ఒక్కటే ఒక విజిల్ తోటి బంద్ జేసేయాలి. ఎక్కువ వాటర్ ఎయడం వల్ల నీళ్ళనేది చాలా వదిలేస్తుందనమాట. ఇప్పుడు చూడండి ఎంత సూపర్ టేస్టీగా జస్ట్ 1 విజిల్‌లో 10 నిమిషాల్లో మనకి ఇలా స్టఫ్ కర్రీ చేసేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక్కటే విజిల్‌కి ఎంత మంచిగా ఉడికిపోతాయో. ఇంకా 2, 3 విజిల్స్ పెట్టారనుకోండి అసలు మొత్తం స్మాష్ అయిపోతాయి. ఒక్కటే విజిల్‌కి చాలా బాగా ఉడుకుతుంది. ఇలా చేసుకొని చపాతీకి కానీ, లేకుంటే రోటీకి కానీ, అన్నంలో కూడా చాలా బావుంటుంది. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.